నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ 2019కి సంబంధించి మనకి 35,000కు సంబంధించిన ఎన్టీపీసీ అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీకి సంబంధించి పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి. అయితే మనకి చూసుకుంటే ఈ పోస్టులు అనేవి 35,000 నుండి 44,000 వరకు పెంచారని చెప్పి చాలామంది వీడియోస్ అయితే చేస్తున్నారు. ఇందులో నిజమెంత అబద్ధం ఎంత అనేది తెలుసుకోకుండా చాలామంది అభ్యర్థులు అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో నేను క్లియర్గా తెలియజేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆర్ఆర్బీ అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. ఇది మనకి ఆర్ఆర్బీ సికింద్రాబాద్కి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు. మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కనపడింది. ఇదైతే చూస్తే మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఓపెన్ అయింది. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ ఎన్టీపీసీ ఇదైతే క్లిక్ చేస్తే ఇక్కడ మనకి చూసుకుంటే డీటెయిల్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ అని కనపడుతుంది. ఇది మనకి ఎన్టీపీసీ పోస్టులకు సంబంధించి హిందీలో కావాలా ఇంగ్లీష్లో కావాలని చెప్పి అడుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంగ్లీష్ క్లిక్ చేశాను. ఇంగ్లీష్ క్లిక్ చేసి ఇక్కడ మన వేకెన్సీస్ చూద్దాం. వేకెన్సీస్ చూసుకుంటే మనకి యాస్టేజ్ ఇక్కడ 10,000 ఉన్నాయి. ఇక్కడ మనకి 24,000 ఉన్నాయి. టోటల్గా మనకి 35,000 అయితే ఉన్నాయి. ఇది మీకు అఫీషియల్గా మనకి ఆర్ఆర్బీ సికింద్రాబాద్ నుంచే ఇదైతే మీరు చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు హిందీలో చూపిస్తున్నారు. హిందీలో కూడా మీకు అయితే చూపిస్తాను. ఇప్పుడు నేను ఇంగ్లీష్లో క్లిక్ చేశాను కదా, ఇప్పుడు హిందీ అయితే ఓపెన్ చేస్తున్నాను. హిందీ కూడా ఓపెన్ చేసి కిందకైతే స్క్రోల్ చేస్తే సేమ్ వేకెన్సీస్ అలాగే చూపిస్తున్నాయి. నెక్స్ట్ మనకి వేకెన్సీస్ అయితే అలాగే చూపిస్తున్నాయి. మనకి ఎటువంటి వేకెన్సీస్ అయితే ఇంక్రీజ్ అవ్వలేదు. చాలామంది దీన్ని జస్ట్ మోడిఫై చేయడానికి ఏం లేదు, దీన్ని ఫోటోషాప్లోకి తీసుకెళ్ళి ఒకసారి ఇలా అరేంజ్ చేసి నెంబర్స్ అనేవి చేంజ్ చేశారు. ఇక్కడ మొత్తం వేకెన్సీస్కి సంబంధించిన నెంబర్స్ చేంజ్ చేసి ఇది ఒక ఫేక్ నోటీస్గా క్రియేట్ చేశారు. ప్రస్తుతానికి మనకి చూసుకుంటే ఇది ఒక ఫేక్ నోటీస్ మాత్రమే. ఇంకా పోస్టులు అయితే అఫీషియల్గా మనకి ఇంక్రీజ్ చేసినట్లు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. మీరు సెంట్రల్ రైల్వే మినిస్టర్ అయినటువంటి పీయూష్ గోయల్ గారు అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ కూడా చూడొచ్చు. ఇక్కడ మనకి చూసుకుంటే పోస్టులు అయితే ఇంక్రీజ్ చేసినట్లు ఎటువంటి ట్వీట్ అయితే ఆయన ఏమీ చేయలేదు. ఇక్కడ మనకి చూసుకుంటే ఆయన రైల్వేకి సంబంధించిన దేనికి సంబంధించిన చిన్న అప్డేట్ అయినా సరే మనకి ఖచ్చితంగా ఆయన ట్వీట్ అయితే చేస్తారు. సో ఇక్కడ మనకి ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు, అదైతే గుర్తుంచుకోండి. ఈ పోస్టులు పెంచారని చెప్పి వీడియోస్ అయితే చేస్తున్నారు కదా, వాళ్ళైతే ఫేక్ ఇన్ఫర్మేషన్ని ఫార్వర్డ్ అయితే చేస్తున్నారు. అలా ఫార్వర్డ్ చేయడం వల్ల వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ అయితే వస్తున్నారు. సో ఆ కారణం చేత వాళ్ళు ఫేక్ ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేస్తున్నారు. ఒకవేళ నిజంగా పెంచితే అప్పుడైతే అప్డేట్ అయితే మనకి పీయూష్ గోయల్ గారే అఫీషియల్గా తెలియజేస్తారు. ఎందుకంటే మనకి పెంచిన 10,000 వేకెన్సీస్ కాబట్టి 10,000 వేకెన్సీస్ అనేవి పెంచితే ఖచ్చితంగా అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే జరుగుతుంది. అదైతే మీరు గుర్తుంచుకోండి. మీకు కూడా ఒకసారి వివరాలు చెక్ చేసుకోవాలనుకుంటే ఆర్ఆర్బీ సికింద్రాబాద్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీరు చెక్ చేయండి. మీకు పీయూష్ గోయల్ గారి అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లింక్ కూడా ఇస్తాను, మీరు కూడా వెళ్ళి ఒకసారి అయితే చెక్ చేయండి. ఇక్కడ ఆయన ఎటువంటి వేకెన్సీస్ అయితే ఇంక్రీజ్ చేసినట్టు ఎటువంటి అప్డేట్ అయితే చేయలేదు. మీరు ఫేక్ న్యూస్ అయితే చూసి కంగారు అయితే పడొద్దు, అదైతే గుర్తుంచుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మరిన్ని ఎటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైనంతవరకు ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి కంపల్సరీగా షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే చాలామందికి ఈ ఫేక్ వీడియోస్ అయితే చూసి పోస్టులు అయితే నిజంగా ఇంక్రీజ్ అయినాయి అనుకుని వాళ్ళంతా అభిప్రాయపడుతున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.